బొజ్జ వినాయక భలే ఉన్నాడు కదా మధ్యలో. హలో, ఈరోజు మనం సింపుల్ వ్లాగ్ చూడబోతున్నాం, బట్ చాలా బాగుంటుంది. ఏంటంటే మనం ధూల్పేట్కి వెళ్తున్నాం. ధూల్పేట్లో వినాయకులు చాలా చాలా ఫేమస్ అండి. అక్కడే పెద్ద పెద్ద వినాయకుల్ని తయారు చేసి అమ్ముతారనమాట. మన రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా ధూల్పేట్ నుండి వినాయకుల్ని తీసుకొని వెళ్తారు. కానీ అక్కడికి మనం కార్ తీసుకెళ్ళలేం. అందుకే నేను, రాజేష్ ఇంకా యశు బైక్ మీద స్టార్ట్ అయ్యాము. రాజేష్ ఏమో అలా బుల్లెట్ మీద వెళ్తూ ఉన్నాడు. నేను యశు మటుకి వేరే బండి మీద వెళ్తున్నాం అనమాట. ఇలా ఇప్పుడు మనం ఉంది టోలీ చౌకీలో, తరువాత ధూల్పేట్కి బయలుదేరాం. సో గల్లీ స్టార్ట్ అయింది. ఇప్పుడు అన్ని వినాయకుల్ని విగ్రహాలు చేసే ప్లేస్కి మనం వచ్చేసామన్నమాట. అందరూ ఇక్కడ నుండే కొనుక్కొని వెళ్తారు. అంటే బయట చిన్న చిన్న షాప్లో అమ్మేవాళ్ళు, లేదా పెద్ద పెద్ద విగ్రహాలు కొనుక్కునే వాళ్ళు ఇక్కడే తీసుకొని వెళ్తారు. ధూల్పేట్ చాలా చాలా ఫేమస్ అన్నమాట. ఈ గల్లీ చాలా చిన్న. కర్రలు తీసుకొని వస్తున్నారు, పెద్ద పెద్ద కర్రలు. ఇక్కడ వినాయకుడు చూసారా, పెద్ద వినాయకుడు. ఓ మై గాడ్, అమ్మ బాబాయ్ రండి. ఇక్కడ చూసారా పెద్ద పెద్ద వినాయకుల్ని అలా తయారు చేస్తున్నారు. గల్లీ ఘోరంగా ఉంది. రాయేషు నా లైఫ్లో నేను ఇంత చిన్న చిన్న గల్లీల్లో ఎప్పుడు బండి కానీ సైకిల్ కానీ తోలలేదు. ఫస్ట్ టైం. ఈ గల్లీలో మొత్తం వినాయకుల్నే తయారు చేస్తారు. ఫుల్ ధూమ్ధామ్గా నడుస్తుంది పని. పెద్ద వినాయకుడిని ఇక్కడ చేస్తున్నారు. ఇప్పుడే ఐకి పెయింట్ వేస్తున్నారు. అప్పుడే అమ్మేశారా? 1,49,000కి వినాయకుడిని అమ్మేశారంటే ఎక్కడ పెడుతున్నారు ఇది? ఓకే, డిస్ట్రిక్ట్లో ఎక్కడో పెడుతున్నారంట. పెద్ద వినాయకుడు ఆల్రెడీ అమ్మేశారంట. 1,49,000 అంట. ఇలా పెయింట్ చేస్తారనమాట. ఇక్కడ వినాయకుడు భలే ఉన్నాడు కదండి, సూపర్గా చేశారు. ఎంత భయ్యా అది? 96,000 అంటండి. 96,000 అంట. బట్ సూపర్ ఉంది కదా. సేల్ అయిపోయిందా? సేల్ ఓకే ఆల్రెడీ సేల్ అయిపోయిందంట ఇది. కానీ సేమ్ ఇంకొక పీస్ కూడా ఉంది, కావాలా అని అడుగుతున్నాడు. లేదు, మేము ఓన్లీ చూడడానికి వచ్చామని చెప్పాను. బట్ బాగుంది కదా. ఇంకా అక్కడ చాలా ఉన్నాయంట, రండి వెళ్దాం. ఈ గల్లీలో కొంచెం అప్ వస్తుంది. ఎన్ని పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయో ఈ గల్లీలో. సూపర్ కదా అసలు. అన్ని వినాయకులు సండే కదా, మళ్ళీ వీక్ అంతా ఖాళీగా ఉన్నారని చెప్పి ఇప్పుడే తీసుకుపోతున్నారంట. ఇందాకే బాలాపూర్ వినాయకుడు వెళ్ళిపోయాడంట, సిరిసిల్లాకి వినాయకుడు వెళ్ళిపోయాడంట. నేను ఇంకా 2 days తర్వాత వద్దాం అనుకున్నాను. అప్పుడు అసలు ఏమీ ఉండేవి కాదేమో.
వినాయకుడు ఎంత బాగున్నాడు. ఇంత పెద్ద పెద్ద వినాయకులు ఆల్రెడీ చేసి పెట్టారు. ఇంకా 1 వీకే ఉంది వినాయక చవితి. మరి ఇదంతా కలరింగ్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుందో. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద వినాయకులు ఉన్నారు. ఓఫో, ఇవన్నీ ట్రక్కులు ట్రాలీస్ వచ్చాయి వినాయకుడిని తీసుకెళ్ళడానికి. ఇక్కడ పెద్ద వినాయకుడికి పెయింట్ వేస్తున్నారు. ఎన్ని రోజులు పడుతుంది అన్న ఇది పెయింట్ వేసేందుకు మొత్తం? इसको पेंट करने के बाद में तकरीबन 3 घंटा लगता है. 3 आवर्स. 3 అవర్స్ అయిపోతుందా? ఓకే, ఫైనల్ ఫినిషింగ్. ఓకే, ఇది సేల్ అయిపోయిందా? సేల్కి పెడుతున్నారా? अब ये सेल करने का है. अभी ये पेंटिंग होगा तो सेल जाएगा ऐसा. ఓకే, ఎన్ని ఫీట్స్ ఉందన్న ఇది? ఇది 11 ఫీట్ అమ్మా. 11 ఫీట్ అంట. ఇప్పుడు ఐస్ కి కూడా ఇదే మిషన్ పెయింట్ వేస్తారా లేకపోతే బ్రష్? ఐస్ బ్రష్ కరదా, బ్రష్ చేస్తారంట. ఫినిషింగ్ చూడండి ఎలా ఇస్తున్నాడు. पिंक शेड వేస్తున్నారా మీరు? ये फर्स्ट पिंक करने के बाद में उसके बाद में और एक कलर आता है इसके ऊपर. ओके, इसको हम लोग कहते हैं लाली. ओके, इससे लुक आता है एकदम गुलाबी. जो एकदम पिंक कलर का जो गुलाबी शेड आता है ना, वैसा एकदम गुलाबी कलर दिखता है इसमें. उसका आसपास रेट कितना रहेगा भैया? जी, रेट कितना रहेगा गणेश इसका का? प्राइस इसका मिनिमम रहेगा मैडम एक 25-30,000 तक रहेगा. 25-30,000. ఇక్కడ కూడా పెయింట్ వేస్తున్నాడు. కొంచెం డిఫరెంట్ గానే ఉన్నాయి షేప్స్. ఇవి రెండు సేమే అనుకుంటా. ఇలా బయటికి వస్తే ఇంకా చాలా ఉన్నాయి అసలు. ఇక్కడ ఇంకొక వినాయకుడు కూడా చాలా పెద్ద వినాయకుడు, చాలా బాగుంది. డీటెయిలింగ్ చూడండి ఇక్కడ వినాయకుడిది ఒక్కొక్కటి. లెగ్స్ చూడండి ఇక్కడ కింద. ఇక్కడ లోపలికి వస్తే ఇక్కడేమో ఇంకా పచ్చిగా ఉంది. ఇప్పుడే మౌల్లో పెట్టి తీసినట్టున్నారు. ఆరడానికి ఎంతసేపు పడుతుంది అన్న? సాయంత్రం వరకు ఆరిపోతుందంట. పెయింట్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? 2 గంటలు పడుతుంది. ఇక్కడ ఏదో చేస్తున్నారు. పెద్ద పెద్ద వినాయకులు. ఇన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నాను కానీ నేను కూడా రావడం ఇదే ఫస్ట్ టైము. ఇప్పుడు ఎక్కి ఏం చేస్తున్నారు మీరు? పెయింట్ అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడు ఫైనల్ ఫినిష్ ఇస్తారంట, గోల్డ్ వేస్తారంట. అందుకే పైన అలా తొండం మీదకి ఎక్కి మరీ వేస్తున్నారు చూడండి. భయ్యా కిतना ఫీట్స్ కా గణేష్ హై? 13 ఫీట్స్. నేను ఇందులో ఎంత చిన్నగా కనిపిస్తున్నా. ఇక్కడ హనుమాన్కి పెయింట్ వేస్తున్నారు. ఇక్కడ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది. మధ్యలో వినాయకుడు, అటు రాముల వారు, ఇటు సీతమ్మ వారు. అండ్ లోపలికి వస్తే హలో, ఇక్కడ చూడండి చెంకి వేస్తున్నారు హనుమాన్కి. ఫస్ట్ మొత్తం గమ్ అప్లై చేశారా? ఇక్కడ ఓన్లీ గణేషేనా లేకపోతే అన్ని విగ్రహాలు దొరుకుతాయా? అన్ని విగ్రహాలు దొరుకుతాయంట. పాత సినిమాల్లో అప్పుడెప్పుడో ఓల్డ్ సినిమాల్లో వచ్చిన ఫీలింగ్ వస్తుంది నాకు. సెటప్ వచ్చినట్టు. ఇక్కడ వినాయకుడు. ఇది వినాయక చవితికి వినాయకుడిది కదా. ఇక్కడ అమ్మవార్ల విగ్రహాలన్నీ ఎందుకు? నవరాత్రుల కోసమా? నవరాత్రి కోసం కాదు, యాక్చువల్లీ మన కాన్సెప్ట్ అంటే తిరుపతి బాలాజీ. తిరుపతి బాలాజీ. ఓకే, ఆ టైప్ లో ఉంది. ఓకే ఓకే ఓకే. పద్మావతి పద్మావతి హనుమాన్ గరుడ్. ఓకే ఓకే. ఎక్కడికండి ఈ సెటప్ అంతా? అంటే ఏ ఏరియాకి? ఏ ఏరియాకి? అంటే
అంటే అర్థం కాలేదు. అంటే ఒక ఏరియా వాళ్ళు ఆర్డర్ చేస్తే చేసి ఇచ్చారా? మీ కాన్సెప్ట్ చేసి మా కాన్సెప్ట్ మేము రెడీ చేసినాం. ఎవరైనా వచ్చి తీసుకెళ్ళొచ్చు అని చెప్పి. కాస్ట్ ఎంత ఉంటుంది మొత్తం అంతా కలిపి? మొత్తం 1,10,000. 1,10,000. ఒకసారి మీరు వస్తే ఈ కాన్సెప్ట్ అంతా చూడొచ్చు. ఇక్కడ లక్ష్మీ అమ్మవారు, వెనకాల పద్మావతి గారు ఉన్నారు. పద్మావతి అమ్మకి వెనకాల కొప్పు పైకి ఉంటుంది. ఇలా మొత్తం తిరుపతి సెటప్ అంట. అటు సైడ్ కంప్లీట్ ఉందంట, అటు సైడ్ వెళ్దాం మనం. ఇక్కడ చూడండి అమ్మవాళ్ళు రెడీగా ఉన్నారు. మనకి వెనక నుండి ఇవన్నీ పెట్టున్నారు మధ్యలో నుండి ఇలా. ఇక్కడ చూడండి అమ్మవారు మొత్తం రెడీ అయిపోయింది. మొత్తం తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని, అలాగే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ కూడా అడుగుదామని కూర్చున్నాను. మీ పేరండి? గోపాల్ సింగ్. ఎన్ని ఇయర్స్ నుండి ఇక్కడ 20 years. 20 years నుండి వినాయకుల బిజినెస్ అయినా? బిజినెస్. ఇప్పుడు ఈ టైంలో సీజన్ స్టార్ట్ అయింది కదా, ఆల్రెడీ తీసుకెళ్తున్నారా వినాయకులు? తీసుకోబోతున్నారు. ఎప్పుడు అంటే లాస్ట్ వినాయక చవితి రోజు వరకు అమ్ముతూనే ఉంటారా? అదే అమ్ముడు పోతుంది, మొత్తం బుకింగ్ ఉంటుంది. ఇచ్చేది వినాయకుడు చవితి దాకా ఉంటుంది. అవునా? ఎన్ని నెలల నుండి స్టార్ట్ చేస్తారు? మేము హోలీ పండుగ అయినాక స్టార్ట్ చేస్తాం. 6 నెలల పని ఉంటుంది. ఎంతమంది వర్కర్స్ ఉన్నారండి మీ దగ్గర? మాకు 15 మంది వర్కర్స్ ఉన్నారు. ఒకవేళ ఈ సంవత్సరం వినాయకులు మిగిలిపోతే నెక్స్ట్ ఇయర్ అమ్ముతారా? జాగ్రత్త పెట్టుకొని ఇట్లా కవర్ వేసుకొని మంచి ప్యాక్ చేసి పెట్టుకుంటే అట్లనే ఉంటుంది, లేకుంటే ఖరాబ్ అయిపోతుంది. మొత్తం వేస్ట్ వేస్ట్ అయిపోతుంది. మొత్తం కలర్ పోతుంది, మళ్ళీ కలర్ చేయాలి. ప్యాక్ చేసి పెడితే మళ్ళీ పనికి వస్తుంది. అది నెక్స్ట్ ఇయర్ కి కొంచెం ప్యాచప్ చేసి ఇచ్చేస్తారా? సో బాగుంటుందా అండి బిజినెస్ 20 సంవత్సరాలు? మంచిది. ఇప్పుడు కాంపిటీషన్ ఏమైనా ఎక్కువ ఉంది మా దాంట్లో. కాంపిటీషన్ ధూళిపేటలో ప్రతి టెంట్లో కాంపిటీషన్ ఉంటుంది. వాళ్ళు మంచి చేస్తే మేము కూడా మంచి చేయాలి, అట్లా కాంపిటీషన్ ఉంటుంది మాకు. ఇక్కడ వెరైటీ ధూళిపేటలో వెరైటీ గణేష్లు ఉంటాయి మొత్తం, వేరే దగ్గర లేవు. అట్లా ప్రతి టెంట్లో ఒకటే గణేష్ ఉంటుంది. మా ధూళిపేటలో ప్రతి టెంట్లో వెరైటీ గణేష్ ఉంటుంది. ఫినిషింగ్లో ఫరక్ ఉంటుంది, కలర్లో ఫరక్ ఉంటుంది, రేట్ల వరకు కూడా ఫరక్ ఉంటుంది. ఎన్ని ఫీట్ల విగ్రహాల నుండి ఎన్ని ఫీట్ల? మా దగ్గర 25 ఫీట్ దాకా ఉంది ధూళిపేటలో. మా దగ్గర 14 ఫీట్ విగ్రహం ఉంది. ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? 15 మెంబర్స్. 15 మెంబర్స్. అంటే వర్కర్స్ ఉన్నా లేకపోయినా మీరు పెయింట్ వేయగలరా? వేస్తారు. మొత్తం పని వస్తేనే పని చేస్తారు, కానీ వినాయకులు చేస్తారు, లేకుంటే అవుతుందా? అంటే మీకు మొత్తం వచ్చి వర్కర్స్ పెట్టుకొని జర వెయిట్ ఎక్కువ ఉంది అని పని వాళ్ళు చెప్పి మీకు చేస్తాం. ఎట్లుంది ఈసారి బిజినెస్? మంచిగా ఉంది. మొత్తం అమ్ముడు పోయింది, కానీ రేట్ కొంచెం ఇప్పుడు తక్కువ వస్తుంది. లేకుంటే ఫస్ట్ 2 నెలల నుంచి బుకింగ్ స్టార్ట్ అయింది ఈ సంవత్సరం. ఇప్పుడు దాకా కాలే, 2 నెలల ముందు నుంచి బుకింగ్ స్టార్ట్ అయింది. సో చాలా అసలు ఎగ్సే బర్గర్ ఏక్ అన్నట్టుగా అదే ధూళిపేటలో వెరైటీ గణేష్ దొరుకుతాయి మీకు, ఎక్కడ దొరకవు. మరి ఎవరు డిజైన్ చేస్తారు ఇదంతా? మేమే చేసుకుంటాం. ఫోటో చేసి గణేష్ డై తయారు చేసి డై తీసి మళ్ళీ గణేష్ చేస్తాం. దీనికి అన్నిటికీ మౌల్డ్ ఫస్ట్ తయారు చేస్తాం. మోల్డ్ చేస్తాం. ఫస్ట్ ఇటువంటి గణేష్ తయారు చేసి దాన్ని డై తీస్తాం. డై తీసిన తర్వాత గణేష్ తయారవుతుంది. ఓకే ఓకే. ప్రతి ఒక్క దానికి అంతా చూసారా ఎంత డీటెయిలింగ్ గా చేశారో. మరి 6 months వీళ్ళు ఖాళీ ఉంటారు కదా, అప్పుడు ఏం పని ఉంటుంది? అప్పుడు అమ్మవార్లను తయారు చేస్తారా? ఇప్పుడు పండుగ గణేష్లు అయినాక అమ్మవారు స్టార్ట్ అయింది. ఫస్ట్ అమ్మవారు చేసి పెట్టుకుంటాం, తర్వాత గణేష్లు తయారు చేస్తాం. గణేష్ అయిన తర్వాత అమ్మవారు ఉంటుంది ఇక్కడ. తర్వాత ఎన్ని నెలలు ఖాళీ ఉంటారు? ఖాళీ ఏమి ఉండరు. సంక్రాంతి పండుగ వస్తుంది కదా, సంక్రాంతి పతంగులు తయారు చేస్తాం. అబ్బో, అప్పుడు పతంగులు ఉంటుంది. పతంగులు మళ్ళీ దీపావళికి పటాకా షాపులు వేస్తాం. అట్లా టపాకాయలు అవన్నీ చేస్తారు. సో పటాకులం చేయం, కానీ తీసుకొచ్చి అమ్ముతాం, దుకాణం పెట్టి అమ్ముతాం. మరి ఇప్పుడు చాలా వర్షం పడుతుంది కదన్నా, మరి ఎట్లా ఖరాబ్ కావా? అంటే అందు గురించి కవర్ పెట్టి ఉంది కదా, బందోబస్తు గిరాకులు కూడా కవర్ పెట్టి ఇస్తాం మేము. వర్షం పడితే కూడా ఏం కావు గణేష్. ఇక్కడ నుండి తీసుకెళ్లి అక్కడ సెటిల్ అయ్యే వరకు మొత్తం బాధ్యత మీరు? మాదే. హోమ్ డెలివరీ కూడా చేస్తాం మేము. హోమ్ డెలివరీ కూడా చేస్తారా? ఓన్లీ అంటే మీరు పెద్ద విగ్రహాలేనా? చిన్న చిన్న 1 feet 2 feet విగ్రహాలు అవి చేయము. పెద్ద ఉంటాయి మా దగ్గర. చిన్న విగ్రహాలు రోడ్డు మీద దొరుకుతాయి. వాళ్ళు సోలాపూర్ నుంచి తెస్తారు, అలాగుంటాయి.
మన తెలంగాణ గణేష్ ఇది ఉంటుంది, తొండం ఆశీర్వాద్ దగ్గర ఉంటుంది. సోలాపూర్ గణేష్ తొండం అక్కడ ఉంటుంది, లడ్డు సైడ్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. అవి పెట్టొద్దు మనం తెలంగాణలో. తెలంగాణలో గణేష్ ఇట్లా ఉంటే మంచిది అనుకో. ఓకే, సోలాపూర్ వాళ్ళు లెఫ్ట్ పెడతారు. ఇప్పుడు మన దగ్గర మన షాప్ లో ఎన్ని వేల నుండి ఉంది వినాయకుడు ఒకటి? ఇప్పుడు మనం 70,000 చెప్పి 50కి ఇస్తున్నాం, 50,000కి ఇస్తున్నాం. మా దగ్గర 50కి పోయింది మొత్తం. స్టార్టింగ్ ఎంత రేంజ్ మన దగ్గర వినాయకుడు? 50 నుంచి 45 నుంచి 50 వరకు. సూపర్ అన్న, అన్ని బాగున్నాయి, అన్ని అమ్ముడు పోవాలి. పోయింది ఛానల్లో రేపు వీడియో వస్తుంది చూడండి. అమ్ముడు పోయింది. మళ్ళీ వచ్చే సంవత్సరం కలుద్దాం. బాయ్. నేను వినాయకుల్ని వీడియో తీయడానికి వెళ్తే సోను అంట కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాడంట. 60 సబ్స్క్రైబర్స్ ఉన్నారంట. అక్క చెప్పక్క అంటున్నాడు. సో చిన్న పిల్లలు 4 కలిసి వినాయకుల్ని వీడియో తీస్తుంటే భలే ముచ్చటేసింది. కనిపిస్తే ఎక్కడైనా మీకు వీడియో స్ట్రోల్ అవుతూ ఉంటే సోను అఫీషియల్సా, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. చిన్న పిల్లలు నువ్వు కూడా వస్తావా? సోను అఫీషియల్ 7 అంట. సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ లోపలికి వెళ్దాం. ఇక్కడ కొంచెం చిన్న చిన్న వినాయకులు ఉన్నారు, అక్కడైతే పెద్ద వినాయకులు. ఇవి కొంచెం మన గల్లీలో పెట్టుకుంటారు కదా, గల్లీ వినాయకుల్లా ఉన్నాయి. ఇక్కడ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది. సింహాలు ఉన్నాయి ముందు, ఇదేమో బ్రౌన్ సింహ. ఇంకా ఇక్కడ కలర్ వేయలేదా అండి? బయట ఓకే. పంచ కూడా కట్టించారు వినాయకుడికి, భలే ఉంది. ఇక్కడ చూడండి డీటెయిలింగ్, పంచ కట్టించారు అండ్ సింహం ముందు. ఆ పంచకట్టు ఎంత బాగుంది చూసారా. ఇందాక ఆయన చెప్పారు కదా తెలంగాణలో తొండం రైట్ ఉంటుందంట, అదే సోలాపూర్ అటు సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్ పెడతారంట. మనం వినాయకుడిని రైట్ ఉన్నదే చూసి తీసుకుంటే మంచిది అని చెప్పాడు. అంటే మన తెలంగాణ ఆచారం ప్రకారం రైట్ ఉండాలి అన్నారు. ఆంధ్రలో కూడా నాకు తెలిసి అందరు రైటే పెట్టుకుంటారు. వినాయకుడు భలే ఉన్నాడు కదా. ఇక్కడ అన్ని చిన్న చిన్న బుల్లి బుల్లి వినాయకులు ఉన్నాయి. మన దగ్గర కన్నా ఇక్కడ చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయంట. అండ్ రెడీ చేసి మనకు కావాల్సింది ఏదో ఇక్కడ నుండి మనం తీసుకెళ్ళొచ్చు. రాజేష్ చూస్తున్నాడు, వాళ్ళ ఆఫీస్కి మీడియం సైజ్ కావాలంట. కన్ను నాకు ఇది బాగుంది కన్ను, ఇది నచ్చింది. పెద్దగుందా? ఇందాక ఇది ఎవరో సెలెక్ట్ చేసుకున్నారంట, ఆల్రెడీ బేరం అయిపోయిందంట. ఫస్ట్ 1,00,000 రూపాయలు చెప్పారంట, తర్వాత వాళ్ళు 25,000కి కొన్నారంట. అంత తేడా ఉంటుందా? అంటే చాలా బార్గెన్ చేయాలంట ఇక్కడ. మీరు కూడా ఎవరైనా తీసుకుంటే చెప్పిన రేట్కి కొనకండి, చాలా బార్గెన్ చేయాలంట, బేరం ఆడాలంట ఫుల్గా. అండ్ రండి. చేసావా? థ్యాంక్ యూ. ఒకసారి చూపించు. ఇక్కడ చూడండి గుర్రాలు ఉన్నాయి వినాయకుడి దగ్గర. మా కృష్ణ వాళ్ళు కూడా చాలా పెద్ద వినాయకుడిని పెడతారు. 9 days ఫుల్ సెలబ్రేట్ చేస్తారు అనమాట. కృష్ణ నేను వస్తున్నాక అక్కడ వినాయకుడిని కొందాం, నువ్వు వెళ్ళు అన్నాడు. ఇంకా రాలేదు. కృష్ణ వస్తే మనం కూడా బేరం ఆడి మంచి వినాయకుడిని కొనుక్కునే వాళ్ళం. మేమైతే చిన్నదే పెడతాం, 1 feet వినాయకుడు, అంతకన్నా పెద్దది పెట్టాం ఇంట్లో అయితే. బట్ రాజేష్ వాళ్ళ ఆఫీస్లో పెద్దది పెడతారు. ఇక్కడ చూడండి మంచి జై జై. ఇక్కడ పెయింటింగ్ అండ్ డెకరేషన్ జరుగుతుంది. జై. हेलो भैया, चैनल से यूट्यूब चैनल से डेकोरेशन हो रहा है. डेकोरेशन జరుగుతుంది, ఒకసారి రండి. फाइनल टच पे भैया, ऑलरेडी सेल हो गया. कितना फीट का विनायक? ఇది 12 feet అంట, ఇది 15 అంట, ఇది 13 feet అంట, ఇది 15 feet అంట. నా వెనకాల ఉన్నది ఇదేమో 13 feet అంట. 15 feet का विनायक कितना में सेल हुआ भैया? 85,000కి సేల్ చేశారంటండి 15 feet వినాయకుడు. మొత్తం డెకరేట్ చేస్తున్నారు. किधर भैया प्लेस किधर है 15 feet का? किधर? हाँ ये तिरुपति का नहीं रे? हाँ खम्बम
ఖమ్మంలో వినాయకుడు కూడా ఇక్కడ నుండే తీసుకెళ్తున్నారు. ఇంత దూరం నుండి తీసుకెళ్తారా అండి ధూల్పేట నుండి వేరే వేరే ప్లేసెస్కి? అవునా, తమిళనాడుకి, ఖమ్మం, తిరుపతి. ఇంత పెద్ద చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందండి? మొత్తం కంప్లీట్ అవ్వడానికి 1 month పడుతుందంట. ఆ కళ్ళు చూడండి, అసలు ఆ డీటెయిలింగ్ ఎంత బాగుంది, నిజంగా వినాయకుడు చూస్తున్నట్టే. ఇప్పుడు ఇక్కడ కళ్ళకి ఫినిష్ ఇస్తున్నాడు, అక్కడ బొట్టు పెడుతున్నాడు. సార్ చూడండి, ఇంత నీట్గా, అసలు అచ్చు కూడా ఏం లేదు, డైరెక్ట్గా వేసేస్తున్నాడు, అలవాటు అంతే. మధ్యలో ఫోన్ వచ్చింది, మాట్లాడుతున్నాడు, మనం వెళ్ళిపోదాం రండి. ఇలా రోడ్డు మీద తయారు చేసి పెట్టేశారు. ఒకవేళ ఏ విగ్రహం అయినా నచ్చితే ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంటుందన్నమాట, కాంటాక్ట్ చేస్తే కనుక వాళ్ళు వచ్చి సేల్ చేస్తారంట. వర్షం వస్తే కూడా తడవకుండా పైనుండి కవర్ వేసేసారు, అన్నీ రెడీ టు సేల్ అంట. ఇవి ప్రతి ఒక్క విగ్రహానికి ఫోన్ నెంబర్స్ యాడ్ చేశారనమాట. ఇక్కడ రోజ్ పింక్లో వినాయకుడు అసలు ఎంత బాగున్నాడో. ఇంకా కంప్లీట్గా నగలకి డిజైన్ చేయలేరు, బట్ విగ్రహం అయితే రోజ్ పింక్, అసలు చాలా పీచ్ కలర్లో భలే ఉంది. నాకు తెలిసి 15 feet ఉంటుంది అనుకుంటున్నా. మన రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాలకు అన్నిటికీ ఇక్కడ నుండే ధూల్పేట నుండి వెళ్తుంది, చాలా ఫేమస్ అంట. మనమే కాదు, వేరే వేరే ఛానల్స్ వాళ్ళందరూ వచ్చి వీడియో తీసుకుంటున్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి, పెయింట్ వేస్తున్నాడు, గోల్డ్ పెయింట్ ఆ బాటిల్లో నింపుతున్నాడు. ఆ లిడ్తో క్లోజ్ చేసి, ఇవి నగల జ్యువెలరీకు దాల్తే క్యా గోల్డ్ వాలా? ఓకే, పైన అంతా వేస్తారంట. ఒకసారి మనం చూద్దాం. जस्ट स्प्रे చేసేస్తున్నారు. భయ్యా पहले थोड़ा फ्रंट में डालो ना, हाँ देखते. జస్ట్ గోల్డ్ అలా వేసేస్తున్నారు అనమాట జ్యువెలరీకి, ఆ కిరీటానికి. మనం గల్లీలో పెడితే ఇంత దగ్గర నుండి టచ్ చేయలేం కదా, ఆ ఫీల్ చాలా బాగుంది. వెళ్దాం రండి. సో ఇది మరి ధూల్పేటలో వినాయకుడిని చూసేసారా? నేను కూడా ఫస్ట్ టైం, ఇన్ని సంవత్సరాల నుండి హైదరాబాద్లో ఉన్నా, ఎప్పుడు ఇంత దగ్గరగా వచ్చి ధూల్పేటలో చూడలేదు. మా గల్లీలో దొరికే వినాయకుడిని బేరమాడి కొనుక్కున్నాను, కానీ ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు ఇలా స్వయంగా తయారు చేయడం, దగ్గర నుండి చూడడం నేనైతే ఫస్ట్ టైం. నేనే చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారు, కొన్ని విషయాలు తెలుసుకున్నారని నమ్ముతూ హ్యాపీ వినాయక చవితి. టేక్ కేర్, బాబాయ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రండి, కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. టేక్ కేర్, బాబాయ్. सबसे